హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము హాస్పిటల్కి వచ్చామండి. హాస్పిటల్కి ఎందుకంటే మా పెద్ద పాప వయసు ఆమె చెవి అయితే పూర్తిగా సాగిపోయిందండి. సాగిపోయి చెవుకమ్మ అనేది పెట్టరాకుండా ఉంది. పెట్టినా కూడా ఊడిపోయి వస్తుంది బయటికి. ఇంకా దానికి చెవుకి ఏం చేయాలి, స్టిచ్చెస్ వేయాలా లేకపోతే ఏదైనా మెడిసిన్ రాస్తాడా, ఆయింట్మెంట్ ఏదైనా ఇస్తాడా అని చెప్పి మేము డాక్టర్ని అయితే కలిసామండి. ఇక్కడ గుజరాత్లోనే డాక్టర్ని కలిసాము. ఇంకా ఆయన చెప్తున్నారు, మా వారు వింటున్నారు, నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఆయన ఏమన్నారంటే స్టిచ్చెస్ వేయాలి, పూర్తిగా కట్ చేసి స్టిచ్చెస్ పూర్తిగా వేస్తాను, వేసిన తర్వాత మళ్ళీ చెవి అనేది మళ్ళీ మీరు పోగు అనేది కుట్టించుకోండి అని చెప్పాడు. సరే మరి ఇంకెన్ని రోజులు ఇలా కమ్మలు పెట్టుకోకుండా ఉంటుంది, సరే వేపిద్దామని చెప్పి మా వారు నేను అనుకొని ఇక రెడీ అయ్యామండి. డాక్టర్కి చెప్పాము, ఇంకా పేషెంట్లు అంతా అయిపోయిన తర్వాత వచ్చి చేస్తానని చెప్పాడు. సరే అని చెప్పేసి వచ్చేసాము. ఇంక ఇక్కడ మా పాప టెన్షన్ పడుతుంది. నేను చెప్తున్నాను ఏం కాదు, చిన్నగా ఇట్లా ఇంజెక్షన్ చేస్తాడో మొత్తం వస్తుంది, 2 స్టిచ్చెస్ అట్లా చేస్తాడో ఏం పర్లేదు అని చెప్తున్నాను. కానీ ఆమె చిన్నప్పటి నుంచి భయం ఎక్కువే, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తుంది చిన్నపిల్లలాగే. ఇంకా ఇక్కడైతే సార్ వచ్చారు, స్టిచ్చెస్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాడు, ఇంజెక్షన్ చిన్నగా ఇస్తున్నాడు. ఇంకా అసిస్టెంట్ డాక్టర్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను, ఇలా తీస్తున్నాను. మరి ఆమె భయపడుతుంది, మరి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చూస్తున్నాను. కానీ ఇంకా ఆమె అప్పటికి రమ్మంది, వాళ్ళ డాడీని అద్దంది. వాళ్ళ డాడీకి హిందీ వస్తుంది, నాకు రాదు కదా అని చెప్పి నేను దూరం ఉన్నాను. కానీ ఇంకా ఆమె ఎక్కువ టెన్షన్ పడి ఏడ్చేసరికి నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ సార్ వేస్తుంటే నేను కూడా చూడలేకపోయాను. నాకు కొంచెం బ్లడ్ వచ్చిన స్టిచ్చెస్ అంటే నాకు కూడా భయం ఎక్కువే, అందుకోసమే నాకు కూడా భయం వేస్తుంది. నేను అటు సైడ్కే చూసుకుంటూ ఉన్నాను. ఇంక ఈలోపు సార్ వేస్తున్నారు. ముందు సైడు 2 ఏమో పడ్డాయండి, వెనక సైడ్ ఒకటి వేసాడు, మొత్తం 3 పడ్డాయి స్టిచ్చెస్. ఇలా వేసాడు. 7 డేస్కి స్టిచ్చెస్ అయితే విప్పేస్తానని చెప్పారు. తర్వాత 2 మంత్స్కి మనం రింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పాడు. మరి ఈ ప్రాబ్లం అందరికీ చాలామందికి వస్తుందండి. మరి ఈ రింగ్స్ అనేది పెద్దవి పెట్టుకోవడం వల్ల, వెయిట్ పెట్టుకోవడం వల్ల కానీ చాలామందిలో ఉంది ఈ ప్రాబ్లము. ఇలాగా అయితే నేను మా పాపకైతే చేపించాను. మరి కమ్మలు లేకుండా ఉంటే ముఖం అంతా బాగా కనబడట్లేదు అని చెప్పేసి వేయించాను. ఇంకా వేయడం అయితే అయిపోయిందండి. కూర్చుంది, మెల్లిగా కూర్చోబెట్టాను. ఇంకా చూడండి పట్టీ అనేది వేసేసాడు, ఇట్లా బ్యాండేజ్ వేసాడు. 7 డేస్కి విప్పుతానని చెప్పారు. ఇంకా మెల్లిగా ఇంటికి వెళ్దాంలే అమ్మ అని చెప్పి తీసుకెళ్తున్నాను. ఇంకా అయిపోయింది, భయం అనేది ఏడ్చే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.